సంవత్సరంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన నాటి నుండి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ వారి సంక్షేమాన్ని చూడాల్సినటువంటి ప్రభుత్వం వాళ్ళ జీవితాలతో చెలగాటమాడుతున్నట్టు కనిపిస్తూ ఉంది. మరి పెద్దపల్లి జిల్లాలోనే గత కొన్ని రోజుల క్రితమే మరి ఫుడ్ పాయిజన్ అయ్యి 50 మంది విద్యార్థులు ఇవాళ అవస్థ పడ్డారు. చాలా మంది విద్యార్థులకు నష్టం జరిగింది. మరి వారిని ఆదుకునే వారు లేక నానా అవస్థలు పడతా ఉన్నారు. ఇవాళ సంక్షేమ హాస్టళ్లలో మా గౌరవ కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మేము తనిఖీలు చేయడం జరుగుతూ ఉంది. మరి ఒకవైపు చింతపండు కానీ మరి చింతపండు పప్పులు ఉప్పులు ఖరాబ్ అయినటువంటి కోడిగుడ్లు కనిపిస్తూ ఉన్నాయి. మరి వాళ్ళు బాగోగులు చూడాల్సినటువంటి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. కనుకనే ఈరోజు మేము హాస్టళ్లలో తనిఖీ చేయాల్సిన అవసరం ఉంది. మరి అందుబాటులో వార్డెన్లు లేక మరి వాళ్ళకి ఏ రాత్రి ఏం జరుగుతుందో ఎవరికి చెప్పుకోవాలనే ఆలోచనతో వారు బిక్కిబిక్కుమంటూ వాళ్ళు బాధపడతా ఉన్నారు. అదేవిధంగా కొన్ని హాస్టళ్లలో చూసినట్టయితే శిథిలావస్థలో ఉండి మేము ఒకవేళ పడుకుంటే ఏ రాత్రి మా పైన కూలుతుందో మరి అనే ధోరణిలో ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. మరి అదేవిధంగా సరైనటువంటి డ్రైనేజ్ సిస్టమ్ లేక వాటర్ ఫెసిలిటీ లేక మరి అదేవిధంగా లెట్రిన్లో డోర్లు లేక నానా అవస్థలు పడుతూ ఉన్నారు. ఇది గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో వాళ్ళ బాగోగులు చూసినటువంటి కేసీఆర్ గారిని ఈ రోజు పిల్లలంతా కూడా మళ్ళొకసారి గుర్తు చేసుకుంటా ఉన్నారు. హాస్టల్లోకి వెళ్తే మరి కాంగ్రెస్ వస్తే మా జీవితాలు బాగుపడతాయి అన్నటువంటి విద్యార్థుల జీవితాలను ఇలా నాశనం చేస్తున్నారు, విరివిర్యం చేస్తున్నారు. కనుకనే ఇవాళ మేము బీఆర్ఎస్ పక్షాన ప్రతి హాస్టల్లో తనిఖీలు చేస్తూ మరి వారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇలాగే జరిగితే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా హాస్టళ్లపై మేము పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోకోలు చేసి ప్రభుత్వం మెడలు వంచి విద్యార్థుల పక్షాన నిలబడతామని తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుండి నిర్వీర్యమవుతున్న విద్యా వ్యవస్థను సరైన గాడిలో పెట్టడానికి భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో గురుకుల బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ గురుకుల బడిబాట కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి జిల్లా ఇన్ఛార్జిగా రావడం జరిగింది. పెద్దపల్లి జిల్లాలో నిన్న ఈరోజు పట్టణంలోని బీసీ వసతి గృహాలను పరిశీలించడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు ఎస్సీ బాలల వసతి గృహాలను పరిశీలించడం జరిగింది. ఇందులో డ్రైనేజీ పోవడానికి సరైన అవకాశం లేదు. వాష్రూమ్లలో నీరు లేవు. మలమూత్ర విసర్జన చేస్తే అది దుర్గంధం బయటికి వస్తుంది, వాసన బయటికి వస్తుంది. ఇక్కడ చుట్టూ హాస్టల్ పరిసరాలు కూడా బాగా లేవు. కిచెన్ వంటగదిలో రైస్ బ్యాగును ఎలుకలు మొత్తం కొట్టేసినాయి. కూరగాయలు కూడా సరిగా లేవు. నిన్నటి అన్నాన్ని ఈ రోజు స్టోర్ చేసారు. మరి ఆ అన్నం పెడతారా మరి పారేస్తారా అని కూడా తెలియదు. ఇక్కడ రూమ్ల పరిస్థితి, పైన రూమ్లలో పెచ్చి ఊడిపోతుంది. రాత్రి వారు విద్యార్థులు నిద్రిస్తే ఏ రాత్రి ఏ పెచ్చి ఊడి ఏ విద్యార్థి మీద పడుతుందో అని భయానికి ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇక్కడ వార్డెన్ గారు అందుబాటులో సరిగా ఉండడం లేదట. ఒక రోజు వస్తాడు, ఒక రోజు రాడు. పొద్దున వస్తాడు, ఈవినింగ్ రాడు, ఈవినింగ్ వచ్చిన పొద్దున రాడు. అంటే ఇటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థులు అన్న రాత్రి మాకేమన్నా అయితే మా పరిస్థితి ఏందని చెప్పి ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. తాగే నీరు ఏంటంటే ఇక్కడ బయట నుంచి ఫిల్టర్ వాటర్ తెప్పించడం జరుగుతుంది. ఈ వాటర్ కూడా ఇందులో ఉన్న 80 మంది విద్యార్థులకు సరిగా సరిపోవడం లేదు. ఇది కూడా ఈ వసతులు కూడా మా కేటీఆర్ గారు బడిబాట కార్యక్రమాన్ని అనౌన్స్మెంట్ చేసినప్పటి నుండి మాత్రమే ఇక్కడ పరిస్థితులు మెరుగుపడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము మా బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో కేటీఆర్ గారి ఆదేశం మేరకు గురుకుల బడిబాట కార్యక్రమాన్ని ఎప్పుడైతే నిర్వహిస్తామని చెప్పి అనౌన్స్మెంట్ చేయడం జరిగిందో అప్పటి నుండి మాత్రమే రాష్ట్రంలోని గురుకులాల పరిస్థితి కొద్దిగా మెరుగ్గా కనిపిస్తుంది. ఈ ముఖ్యమంత్రి గారు విద్యార్థుల పక్షాన ఉంటా, విద్యార్థులకు సరైన అవకాశాలు కల్పిస్తా అని చెప్పి దొంగ హామీలు ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈ రోజు విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేయడం జరుగుతుంది. విద్యార్థులకు సంక్షేమానికి అంటే విద్యాశాఖ మంత్రి లేడు, సంక్షేమ మంత్రి లేడు. ఈ 2 శాఖల మంత్రులు లేకుండానే ఈ రోజు ముఖ్యమంత్రి గారు విద్యా వ్యవస్థను చేయడం జరుగుతుంది. నిర్వీర్యం చేసిన మొత్తం విద్యా వ్యవస్థను. కనీసం మరి హాస్టళ్ల మీద ఫుడ్ పాయిజన్ అయి రాష్ట్రంలోని చాలా గురుకుల హాస్టళ్లలో విద్యార్థులు చనిపోతా ఉన్నారు, అనారోగ్యానికి గురైతా ఉన్నారు. ఎప్పుడు కూడా ఏ మంత్రి కూడా ఈ గురుకులాలను సందర్శించింది లేదు. స్వయంగా ముఖ్యమంత్రి దగ్గర ఉన్న విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి గారు కాబట్టి ఏనాడు కూడా ఈ ఫుడ్ పాయిజన్ల మీద కూడా ముఖ్యమంత్రి గారు సమీక్ష నిర్వహించింది లేదు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, మీరు విద్యాశాఖను గురుకులాలను ఇదే విధంగా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తే మా దళిత బడుగు బలహీన వర్గాలకు విద్యను మీరు దూరం చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇటువంటి కార్యక్రమాలను సాగించాం. మా కేటీఆర్ గారి ఆధ్వర్యంలో కేటీఆర్ గారి సూచన మేరకు మేము పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల బడిబాట కార్యక్రమంతో ఆందోళన కార్యక్రమాలు చేసి విద్యార్థులకు గురుకులాల పరిస్థితిని మెరుగుపరిచేదాకా కూడా మేము పోరుబాట విడవం అని తెలియజేస్తాం.